నేను ఇవాళ అనుకున్నా మీరు ఏదైతే ట్రక్ పార్క్ కాడ కూడా మీరు ఇలా 2 బ్రిడ్జెస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉండే, మరి మీ చేతుల మీద అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకున్నా, మరి మళ్ళీ తొందరలే అది కూడా చేస్తే 360 కోట్లతో ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, అది కూడా చేయమని నేను చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు ఒక ఆనందంగా ఉంది, మా రేవంత్ రెడ్డి గారు నేను బేగంపేటలో గ్రేవ్ గార్డ్కి ఓపెనింగ్కి వచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మా అన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి నేను కొబ్బరికాయ కొట్టమని అడిగాను. అన్న కొబ్బరికాయ కొట్టు అంటే నేను కొట్టను, నేను ముఖ్యమంత్రి అయ్యి వచ్చి నీ కుక్కడిపల్లికి వస్తా అని చెప్పాడు. నిజంగా కాబట్టి ఈ రోజున నీ చేతుల మీద మా నల్లజరువు డెవలప్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది ఈ 9 చెరువులను టేకప్ చేసి, ఏదైతే నల్లజరువుల ఏదైతే ఉందో 30 ఎకరాలు, బోయిన చెరువు 60 ఎకరాలు ఉంది, ఏదైతే రంగనాయల చెరువు 150 ఎకరాలు ఉంది, అదే మన మైసమ్మ చెరువు అదొక 60 ఎకరాలు ఉంది, కామలిన్ చెరువు 60 ఎకరాలు ఉంది, ముళ్ళగత్త చెరువు ఒక 60 ఎకరాలు ఉంది. అదేవిధంగా ట్రక్ పార్క్లో కానివ్వండి, కేపీఎస్బీ కాలనీ ఉన్నటువంటి 8 ఎకరాల 33 గుంటలు కేపీఎస్బీ కాలనీ ల్యాండ్ ఉంది. దాంట్లో కమ్యూనిస్టర్ రేట్ గిట్ట తీసుకొచ్చినట్టుంటే అన్నిటికీ శేలింగంపల్లికి, కుక్కట్పల్లికి, కొత్తలాపూర్కి సెంటర్ అవుతుంది. అదొకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక క్రికెట్ గ్రౌండ్ మా ట్రక్ పార్క్లో కూడా ఏర్పాటు చేయండి అన్న చేతుల మీదుగా. ఆ క్రికెట్ గ్రౌండ్ ఒక 5 ఎకరాలు కేటాయించినట్టుంటే 34 ఎకరాలు ఉంది, దానిలో ఒక 5 ఎకరాలు కేటాయించి మీరు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి నేను ఒక క్రికెట్ స్టేడియం కట్టిస్తానని. ఆ క్రికెట్ స్టేడియం మా ట్రక్ పార్క్లో ఉన్నటువంటి ఒక 5 ఎకర్స్ మీరు తీసుకొని దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మాకు డ్రైనేజ్ సమస్య ఉందన్న, నాకు డ్రైనేజ్ సమస్య కొద్దిగా నిధులు కావాలి, ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చాను. కొద్దిగా డ్రైనేజు, కొద్దిగా వాటర్ లైన్, ఒక 50 కిలోమీటర్ల వాటర్ లైన్ ఇస్తే కొద్దిగా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే 438 కిలోమీటర్ల వాటర్ లైన్లు వేసినాం, 9 రిజర్వ్ ట్యాంకులు కట్టాం. అదేవిధంగా దీంట్లో కూడా ఎస్టీపీలు కూడా ముళ్ళగద్ద చెరువుకి ఎస్టీపీ పెట్టామన్నా, మైసమ్మ చెరువు కామన్ చెరువుకు ఎస్టీపీలు పెట్టాం, అదేవిధంగా ట్రక్ పార్క్ ఎస్టీపీ పెట్టాం, పత్తనగర్లో ఎస్టీపీ పెట్టాం. మీరు 3 ఓపెన్ చేశారన్నా, ఇంకా 2 ఓపెనింగ్ ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. అది ఎప్పుడన్నా ఒకసారి మీ చేతుల మీద ఉంటే అది కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను డెవలప్మెంట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారు హామీస్తా ఉన్నాను. 100కి 100 పారు కుక్కట్పల్లి డెవలప్మెంట్ విషయంలో కానీ, కుక్కట్పల్లి ప్రజల విషయంలో కానీ మీ ఎంబడి ఉంటాను, ప్రజలకు సపోర్ట్ చేయమని చెప్పి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని నేను ముఖ్యమంత్రిని వేడుకుంటూ, ఎందుకంటే నాకున్నటువంటి అన్నీ కూడా అందరూ ఏమనుకుంటారు, కుక్కట్పల్లి అంటే పెద్ద కాలనీలు అనుకుంటారు. మీకు పూర్తి అవగాహన ఉంది, కుక్కట్పల్లి 80% స్లమ్ ఉంటుందన్న, మనది చాలా భయంకర పరిస్థితి ఉంటుంది, అది కూడా చూసుకోమని. ఇంద్రనగర్ విషయంలో మీరు కూడా ఎంపీ అయినాక మొట్టమొదటిసారి ఇంద్రనగర్లో మీరు ₹1 కోటి ఇచ్చారు, నేను ఒక ₹3 కోట్ల మున్సిపాలిటీ నిధులతో డెవలప్ చేశాను. ఒక 30 మీటర్ల పైపులను ఆపారన్నా మొన్న. మీరు ఒక్కసారి వాటర్ బస్సులో చెప్పేస్తే, పోలీసు వాళ్ళు చెప్తే 30 మీటర్లు అయిపోతే మనం 4 పిల్లలు పడిపోద్దంటే, అదొక్కసారి మీకు పూర్తి అవగాహన, మీరు నేను కలిసి ఆ రోజు దాన్ని డెవలప్ చేశాం కాబట్టి అదొక్కటి మీ చేతుల మీద చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, నా తోటి శాసనసభ్యులకు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఆఫీసర్ గారికి, వాటర్ వర్క్స్ ఎండీ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్,